కర్నూలు జిల్లా మధికర మండలం కస్తూరిబా బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ జ్యోతి పాఠశాల చైర్మన్ లక్ష్మిని మాదిక కులం కాబట్టి తక్కువ చూపుతో చూస్తూ ముఖ్యమైన దేశానికి స్వతంత్రం ఇచ్చిన ఆగస్టు 15వ తేదీని కూడా పాఠశాల చైర్మన్ లక్ష్మిని ఆహ్వానం లేదు. మరొక రోజు పాఠశాలలో బాలికల వంట కార్యక్రమంపై తనిఖీ చేయడానికి వస్తే పాఠశాల వాచ్మెన్తో బయటికి నెట్టేయడం జరిగింది. ప్రభుత్వాలు మారిన గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల అండదండలు చూసుకొని పాఠాలు చెప్పవలసిన ప్రిన్సిపల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రిన్సిపల్ జ్యోతి రాజకీయంగా చేస్తుందని, ఎప్పుడైనా పాఠశాలకి పనిపై వస్తే నీవు లోనికి రాకూడదు, చైర్మన్ని బయటికి నెట్టించే ఘనత కస్తూరిబా ప్రిన్సిపల్ జ్యోతికి దక్కిందని, ఆమె చైర్మన్ లక్ష్మి చేసిన తప్పే అంటారని, కులంలో పుట్టినందుకు నన్ను చిన్న చూపు చూసి కులాన్ని దూషించొద్దని అందుకే మధికర తహసీల్దార్ గుండాల నాయక్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుడు రాఘవేంద్ర, అప్పసనపల్లి ప్రతాప్ తదితరులు ఖండించడమైంది. ముఖ్య ఉద్దేశంగా మళ్ళీ పేపర్కి ఈ విధంగా వచ్చిందని చెప్పి చైర్మన్ ప్రిన్సిపల్ అడిగిపోయినందుకు మళ్ళీ ప్రిన్సిపల్ నీకు సంబంధం లేదు ఇవన్నీ విషయాలు ఫస్ట్ బయటకు పోని చెప్పి మళ్ళీ అమ్మాయిని మాట్లాడుతూ అమ్మాయిని చాలా చులకగా చూస్తూ నువ్వు ఎస్సీ అమ్మాయి నీకు సంబంధం లేదు, నీకేం సంబంధము, నువ్వు ఏదైనా మేము పిలిచినప్పుడు రావాలి, నువ్వు ఇష్టం రాకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని నువ్వు మాదిగా ఉండు అని చెప్పని ఉద్దేశపూర్వకంగా అనేక సార్లు మాట్లాడింది. చాలాసార్లు కూడా అమ్మాయి స్కూల్లోకి పోతే నువ్వు రావద్దు, స్కూల్లోకి నువ్వు బయట ఉండాలని చెప్పి మళ్ళీ ఒక్కసారి 2 సార్లు కాదు అనేక సార్లు మాట్లాడడం జరిగింది. మళ్ళీ వాచ్మెన్ బయట పంపి లోపల రానిదని చెప్పి కూడా వాచ్మెన్తో చెప్పింది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ప్రిన్సిపల్ మేడంకి కొన్ని విషయాలు సంబంధం లేని విషయాలను కూడా మళ్ళీ సంబంధం లేని వాళ్ళని లోపలికి పిలుచుకొని మళ్ళీ వాళ్ళతో అనేక విషయాలు మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడినప్పుడు మళ్ళీ చైర్మన్ పోయేదానికి అధికారం లేదా, మళ్ళీ మనైతే జియో వచ్చింది కదా, ఆ జియో ప్రకారం నువ్వు కొన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. కాకపోతే అనుసరించకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేసేదానికి ఇది మన ఇల్లు కాదు. మళ్ళీ ఈరోజు నువ్వు పిల్లల్ని బెదిరించడం జరుగుతుంది. మళ్ళీ ఏ ఒక్క పిల్లని కూడా మళ్ళీ చిన్న హాని కలిగితే కూడా మరి నీకు చాలా సమస్యలు ఉంటాయని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాము. నీ మీద మేము ఒక హత్యా ప్రయత్నము కేసు కూడా నీ మీద మేము నమోదు చేపిస్తామని చెప్పని కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను. కస్తూర్బా హాస్టల్లో నాను చైర్మన్గా ఉన్నాను. మధ్యగేర నన్నే కులాన్ని వేరు చేస్తుంది, ఏసీ కులం అది ఏసీ కులాన్ని వేరు చేస్తుంది, నన్ను కిందగా చూస్తుంది, నన్ను బయట కానీ కూసిపెట్టింది, లోనికి రావద్దనింది, వాచ్మెన్తో కానీ బయట ఉండు నువ్వు లోపల రావద్దనింది, నన్ను మాది కానీ బయట ఉండాలని అంటుంది, నన్ను లోపల రానియడం లేదు, నా కులానికి విలువడం లేదు, నన్ను కులం తక్కువగా చూస్తుంది, నన్ను చాలా అసలు ఏమి ఇవ్వడం లేదు. ఎస్సీ కులం అని నాకు బయటే ఉండాలి నువ్వు అని నన్ను పదే చెప్తుంది. నాకు ఏం అసలు ఎస్సీలు చైర్మన్ ఉండకూడదామమ్మ మేడం, మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, ఎస్సీ వాళ్ళని వాళ్ళు రొడ్డీస్లో నన్ను చిన్న చూపుగా చూస్తుంది, నన్ను అసలు లోపలికి కానీ రావడం లేదు, నన్ను అసలు లోపలికి ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా లోపల పోయి ఆయనతో కూర్చొని 2 నిమిషాలు మాట్లాడినారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం, మీరు అంత ఇది కావద్దండి, అంత ఇబ్బంది పెట్టాలని చెప్పినా కూడా ఆమె ఇప్పటి వరకు అంటే 6 కింద ఈ బతుకు లెక్క చేయడం లేదు. ఆమె ఎందుకో ఎవరు సపోర్ట్ చేస్తుందో తెలియదు కానీ ఆమె మొన్న జెండా ఎగిరేసే విషయంలో కూడా కించపరుస్తుంది. మీరు ఏమన్నా మీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా చెప్తే ఉర్రే చంపుతానంటదంట. మళ్ళీ ఆమెకి ఎంత ఉందో ఏం లేదో, వాళ్ళ అమ్మ జాగిరా వాళ్ళ అబ్బ జాగిరా అదంతా ఏదన్నా ఉంటే వేరే ట్రాన్స్ఫర్ చేసుకుని పో, నీకుంటే అంత ఫీలింగ్స్ ఉంటే ఒక చైర్మన్ని ఒక ఎస్సీ అమ్మాయిని ఒక మాది బిడ్డ అని చెప్పి బయట కూర్చోబెడతావా నువ్వు? నీకు అంత ఇదైపోయిందా? వాచ్మెన్తో బయటకు పిలిపించి బయట కూర్చోబెడతాదంట. ఆ పాప అప్పుడే కన్నీళ్ళు కాల్చి బయటకు వచ్చింది. మధ్యకేర మండలం మీరు జాగ్రత్తగా మేమంతా ఉద్యమిస్తే మీరు ఎవరు లేరు చూడి చెప్తున్నాం ఇప్పుడే. ఎంక్వైరీ చేసి కొంచెం న్యాయం చేస్తారు పిల్లలకి, దాంట్లో వీళ్ళకి అమ్మకి ఎస్సీ అమ్మాయి
ఎన్నోసార్లు చెప్పాను ఇష్యూ కాదు మీరు చేసేది మీరు తినేది సంబంధమే లేదబ్బా ఎన్నోసార్లు చెప్పాను ఇష్యూ కాదు మీరు చేసేది మీరు తినేది సంబంధమే లేదబ్బా కేజీపీ ప్రిన్సిపల్ ని కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ ఎస్సీ కులాన్ని పెట్టి చైర్మన్ ని తిట్టిన చైర్మన్ వెంటనే అవమానపరిచిన ప్రిన్సిపల్ చైర్మన్ ని అవమానపరిచిన ప్రిన్సిపల్ చైర్మన్ ని అవమానపరిచిన ప్రిన్సిపల్ చైర్మన్ అవమానపరిచిన ప్రిన్సిపల్ కస్తూర్బా ప్రిన్సిపల్ వెంటనే కస్తూర్బా ప్రిన్సిపల్ వెంటనే కస్తూర్బా ప్రిన్సిపల్ వెంటనే కేజీపీ ప్రిన్సిపల్ ని కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్ కేజీపీ ప్రిన్సిపల్